హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చూడబోతున్నారు. మా పాపవి నెట్టెడ్ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. వీడియో చూడడానికన్నా ముందుగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫస్ట్ డ్రెస్ గ్రీన్ కలర్, సూపర్ బ్యూటిఫుల్ అండి. అసలు పిల్లల డ్రెస్సులు చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి కదా అన్నీ కూడాని. పైన యోక్ పార్ట్ వచ్చేసి నెట్ వచ్చింది, నెట్టెడే బట్ ఫ్లవర్లో వచ్చిందన్నమాట. అందులో ఒక్కొక్క స్టోన్ అంటించడం జరిగింది. అలాగే కొన్ని ఫ్లవర్ బంచెస్ కూడా ఉన్నాయి నెక్ చుట్టూ, అలాగే అక్కడక్కడ. అలాగే యోక్ పార్ట్కి కిందకి మధ్యన కూడా పెద్ద బిగ్ బంచెస్ కూడా ఇచ్చాడు, చూసారా ఫ్లవర్స్. అలాగే నెట్ 2 లేయర్స్ అండి, ఒకటి సింగిల్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రిల్స్లా ఇచ్చాడు, చూసారు కదా ఇలాగా. సో అండ్ లైనింగ్ వచ్చేస్తే కనుక లైనింగ్కి కెన్ అటాచ్ చేస్తాడు. ఆ కెన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి, స్టిఫ్గా అయితే లేదు. పిల్లలకి ఇలాగే ఉండాలి. అండ్ లైనింగ్ వచ్చేసి కాటన్ అన్నమాట. సో ఇది కంఫర్ట్ అండి మెయిన్ పిల్లలకైతే. అలాగే దీనికి ఏంటంటే జిగ్జాగ్ వచ్చింది కదా, ఈ కింద ఫ్రిల్స్ కావనివ్వండి, పైన సింగిల్ లేయర్ నెట్కైనా కూడా వైర్తో జిగ్జాగ్ చేయడం వల్ల కర్వ్స్ అన్నవి బాగా వచ్చింది. అలాగే ఫ్లేర్ కూడా చాలా బాగుందండి డ్రెస్కి అయితేని. అండ్ మెయిన్గా నేను ఈ నెట్టెడ్ ఫ్రాక్స్ వీడియో చేయడానికి ఏంటంటే పిల్లలకి ఎలాంటి డ్రెస్సెస్ తీసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నది ఒక ఐడియా కోసం, మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో, అలాగే డ్రెస్సెస్ కలెక్షన్ అన్నది చూస్తారనేసి చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే సేమ్ పైన ఒక సింగిల్ లేయర్ వచ్చింది. లైనింగ్ చూసారు కదా, ఫుల్ షైనీగా ఉంది సాటిన్. అండ్ కింద ఫ్లేర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నిజంగా అండి నెట్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. పైన యోక్ పార్ట్కి సేమ్ ఎలా ఉందో నెట్టే, బట్ ఫ్లవర్స్ అయితే రాలేదు. సో చూసారు కదా, నెట్టెడ్ క్లాత్ వచ్చింది అండ్ జిప్ అయితే వచ్చింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, జిప్ కంఫర్ట్గా ఉందో లేదో చూడండి. పిల్లలకి గుచ్చుకుని ఇలా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి అలాంటి డ్రెస్సెస్ అయితే. ఎందుకంటే చూసారు కదా, ఇక్కడ ఫినిషింగ్ అన్నది అదిగో అక్కడ గుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కట్ చేసేస్తారు నెట్ను, ఎంతవరకు వస్తే అంత చిప్పు ఉంచి రిమైనింగ్ కట్ చేసేస్తారు అనమాట. అండ్ లైనింగ్ వస్తే ఇక్కడ కాటన్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది. అండ్ టై చేయడానికి ఇలాగా ఆపోజిట్ కలర్ అయితే వచ్చింది. సేమ్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇదండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే కనుక ఇది మల్టీ కలర్ నెట్టెడ్ డ్రెస్ అండి. సూపర్ అండి ఈ డ్రెస్ అయితే, వావ్ మట. నాకైతే చాలా ఇష్టం ఈ డ్రెస్ అయితేని. మెయిన్గా ఇది ఏంటంటే ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఎప్పుడు అంటే హాఫ్ ఇయర్ బర్త్డేకి అయితే సూపర్ ఉంటుందండి మల్టీ కలర్. అండ్ పైన యోక్ పార్ట్ విషయానికి వస్తే కనుక మొక్కమల్లి క్లాత్లా వచ్చింది, చాలా మెత్తగా ఉంటుందండి డ్రెస్. అండ్ డిఫరెంట్ కలర్స్ నెట్టెడ్ పీసెస్ ఇలా అటాచ్ చేసి కుడతారు. ఈ డ్రెస్ని ఏదో డ్రెస్ అంటారు, నాకు వీడియో చేయడానికి ముందు గుర్తుంది కానీ ఇప్పుడు చెప్దామంటే రావడం లేదు. అది ఏంటన్నది పేరైతే గుర్తు రావడం లేదన్నమాట చెప్పడానికి. ఇలా పీసెస్ని అటాచ్ చేసి కుడతారండి, దీన్ని ఏదో డ్రెస్ అంటారు. సో అది మళ్ళీ నేను గుర్తొస్తే కనుక కామెంట్ సెక్షన్లో పెడతాను. సో ఇలాగే డిఫరెంట్ కలర్స్ అయితే యాడ్ చేశారు, 5 or 6 కలర్స్ అయితే. అండ్ ఇది కూడా నెట్ చాలా స్మూత్గానే ఉంటుంది. అండ్ సాటిన్ క్లాత్ వచ్చింది, లోపల కెన్ వచ్చింది. కెన్ ఇది స్టిఫ్ కెన్ అయితే కాదు, చాలా స్మూత్గా ఉండేటటువంటి కెన్. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే సేమ్ ఇలాగే మల్టీ కలర్ నెట్టెడ్ క్లాత్ అయితే అటాచ్ చేయడం జరిగింది. పైన యోక్ పార్ట్లో సేమ్ మొక్కమల్లి క్లాత్ వచ్చింది అండ్ జిప్ వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద డ్రెస్. ఈ డ్రెస్ అయితే మీకు ఎవరికైనా నచ్చితే కనుక అస్సలు మిస్ అవ్వద్దు. ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, మీషోలో తీసుకున్నాను నేనైతేని. చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే వావ్ వావ్ అన్నమాట. మంచి లెవెండీ కలర్ అండి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఉన్నటువంటి కలర్ కూడా అన్నమాట. పెద్దవాళ్ళు సైతం ఇదే కలర్ యూస్ చేస్తున్నారు. ఇదైతే పైన ఒక్కపాట్లో చూసారు కదా, నెట్ ఒక 3 ఫింగర్స్ వరకు నెట్ అయితే ఇలా ఖాళీగా లీవ్ చేశారు, ఒక కర్వ్ షేప్లో. అండ్ తర్వాత గ్లిటర్ అయితే వచ్చింది.
అండ్ యోక్ పార్ట్ తర్వాత స్టెప్స్ ఇచ్చాడు. ఇక 1, 2, 2 స్టెప్స్ అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1, 2, 2 లేయర్స్ ఆఫ్ నెట్టెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి ఈ డ్రెస్ కూడాని. అండ్ సాటిన్ లైనింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఎక్స్ట్రాగా లైనింగ్ గానీ, కెన్ గానీ ఏమీ రాలేదు. అయినా కూడా డ్రెస్ భలే బుట్టలా వస్తదండి పిల్లలు వేసుకుంటే. ఎందుకంటే ఇక్కడ నెట్ క్లాత్ ఎక్కువ తీసుకొని చూసారు చాలా దగ్గరగా ఇచ్చాడు గదా! ఇలా ఫ్రిల్స్. దీనివల్ల ఎక్కువ నెట్ పట్టడం వల్ల చాలా బుట్టలా వస్తదండి డ్రెస్ వేస్తే. చాలా బావుంటుంది. అంతకు మించి ఇంకేమీ కాదు. కెన్ వేస్తే ఇంక బుట్టలా వస్తదనే గదా వేసుకునేది. వేయకపోయినా కూడా అలాగే వస్తదిది. అండ్ ఇది డ్రెస్ మోడల్ ఏంటంటే హై అండ్ లో. అంటే ఫ్రంట్ వచ్చేసి హైగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెం లాంగ్ వస్తుందన్నమాట. ఆ డ్రెస్ మోడల్ ఇదైతేని. అండ్ బ్యాక్ సైడ్ విషయానికొస్తే పైన సాటిన్ క్లాత్ వచ్చింది. ఫ్రంట్ అయితే మనకి నెట్ వచ్చింది కదా! బట్ ఇక్కడైతే సాటిన్ క్లాత్ ఇచ్చాడు. చాలా స్మూత్‌గా ఉంది. అండ్ జిప్ విషయానికొస్తే ఈ డ్రెస్‌కి నాకు మెయిన్‌గా నచ్చింది. డ్రెస్ క్వాలిటీ నచ్చింది. ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి. చూసారు కదా! అసలు మనకి ఎక్కడ కొంచెం కూడా గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉండదు ఈ డ్రెస్‌లోని. ఇది నాకు అరౌండ్ చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే పడింది. అండ్ లోపల లైనింగ్ కూడా కాటన్ వచ్చేసిందండి. అండ్ ఫ్రంట్ అయితే మనకి 3 లేయర్స్, 2 లేయర్స్ అలా వచ్చినాయి కదా! ఇక్కడ ఒక్కటి సింగిల్ లేయర్ లాంగ్ ఇచ్చాడు. అదిగో చూడండి ఇక్కడ 2 స్టెప్స్ వచ్చినాయి కదా! అలా కాకుండా సింగిల్ స్టెప్ వచ్చింది. సింగిల్ స్టెప్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ 2 లేయర్స్ ఆఫ్ నెట్ అయితే ఉందన్నమాట. అసలు హాసమ్ డ్రెస్ అండి. సూపర్‌గా ఉంటది వేస్తే మాత్రం. ఈ డ్రెస్సు నేను మీషోలో తీసుకున్నాను. డిస్క్రిప్షన్‌లో అయితే కోడ్ ఇస్తాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 750 ఆ రేంజ్ పడింది. ఇప్పుడైతే 640లోనే అవైలబుల్‌గా ఉంది. చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది కూడా మంచి డ్రెస్ అండి. అసలు సూపర్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఫుల్ కాటన్ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ అంతాని. పైన యోక్ పార్ట్‌లో ఇలాగా చూసారు కదా! లైనింగ్ అంటూ సెపరేట్‌గా లేకుండా ఇదే 2 లేయర్స్ కాటన్ వచ్చేసింది. అండ్ ఇదొచ్చేసి హాట్ స్కాచ్‌లో అనమాట. సూపర్ క్వాలిటీ అండి. అసలు వేస్తే కూడా చాలా బావుంటుంది. దీని మోడల్ కూడా భలే డిఫరెంట్‌గా ఉంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! ఒక మంచి కాన్సెప్ట్‌లో ఉంది డ్రెస్ అయితే. పైనొచ్చేసి ఇలా నెట్ 2 లేయర్స్ వచ్చిందండి. సో, ఇలా రావడం వల్ల ఏంటంటే మీకు ప్రతి డ్రెస్‌లోను ఇదే చెప్తున్నాను. ఫ్లేర్ అనేది ఎక్కువుండి బొట్టలా కనిపిస్తదనమాట. అండ్ లోపల ఐ మీన్ లైనింగ్ అంటూ సెపరేట్ కాదు. ఇదే లైనింగ్ అనుకోండి, ఇదే క్లాత్ అనుకోండి. కాటన్ క్లాత్ వచ్చింది. ఫుల్లీ కంఫర్ట్ అండి. ఎంత కంఫర్ట్ డ్రెస్ అంటే ఫ్రెండ్లీ డ్రెస్ పిల్లలకని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వస్తే గనక సేమ్ అండి. పైన యొప్పట్లు ఎలా ఉందో అలానే కొంచెం కాటన్ క్లాత్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బటన్‌కి ఎలాస్టిక్ వస్తుందన్నమాట ఈ విధంగాని. సో, చూసారు కదా! ఈ విధంగా వస్తుంది. అది నెక్స్ట్ సేమ్ నెట్టు 2 లేయర్స్ అయితే వచ్చింది. ఒక లేయర్‌కైతే పైపింగ్ వచ్చింది అదే క్లాత్. సో, ఓవరాల్‌గా డ్రెస్ అయితే ఇది సూపర్ డ్రెస్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పీచ్ కలర్ డ్రెస్. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సేనండి. ప్రతీది ఫేవరెటే అనుకోండి. సో, ఇది ఏంటంటే పైన సాటిన్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది. యొప్పటంతాని మంచి స్మూత్ క్వాలిటీ మాట. అండ్ ఇక్కడ ఫ్లవర్ బంచ్ ఒక్కటంటే ఒకటే పెద్ద ఫ్లవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ డ్రెస్ అంతా కూడా సెల్ఫ్ కలర్‌లోనే ఉంటుంది. ఇలా ఉంటే కొంచెం డీసెంట్‌గా ఉంటాయండి పిల్లలకి. మరీ బాగా ఎర్రెత్తినట్టు కాకుండా డీసెంట్‌గా అనిపిస్తది గదా! చూడటానికి ప్లెజెంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ నెట్ వచ్చేసి చూసారు కదా! నెట్ మీద కూడా ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెట్ 1 అండ్ 2 లేయర్స్ అండి. అలాగే లైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది సాటిన్ క్లాత్. మీకిక్కడ చూస్తే అర్థమవుతుంది డ్రెస్ ఫుల్ ఫ్లేర్ అండి. చాలా తీసుకున్నాడు నెట్ అయితేని. నా దగ్గర ఎంత తీసుకున్నాడా అనిపిస్తది నాకు చూస్తే. చాలా పెద్దగొస్తదండి ఇలా మనం సాగదీస్తే గనక. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే వేసుకుంటే చాలా బుట్టలా వస్తుంది డ్రెస్సు.
అండ్ ఇది కూడా హై అండ్ లో కాన్సెప్ట్ మాట. బ్యాక్ సైడ్ ఏమో కొంచెం లాంగ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. యోక్ పార్ట్ కింద నుంచి ఒక లేయర్‌ల క్లాత్ వచ్చి అండ్ నెట్ అయితే వచ్చిందన్నమాట. సూపర్ అండి. ఇది కూడా జిప్ అన్నది సూపర్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఇందాక ఒక డ్రెస్ లావెండరీ కలర్ చూపించాను కదా! అలాగే దీనికి కూడా ఫినిషింగ్ చాలా అంటే చాలా వచ్చిందండి. సో, మంచిగా వచ్చింది ఇలాగా. ఇలాంటివి డ్రెసెస్ మిస్ అవ్వకండి. ఎందుకంటే పిల్లలు కాసేపు వేసుకొని ఉంచుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటాయి కదా! వాళ్ళకి గుచ్చుకునేలా లేకుండా ఉంటే గనక. సో, ఇక్కడ ఏంటంటే క్లాత్ స్మూత్‌నెస్ అలాగే ఎక్కువ వెయిట్ లేకుండా ఉన్నాయి. నేను చూస్ చేసుకున్నాననమాట మా పాప కోసమయితే. సో, మీకదే నేను చెప్తున్నాను. చూసారు కదా! ఓవరాల్‌గా డ్రెస్ అయితే ఇలా ఉంది. నేను ఈ డ్రెస్ కూడా మీషో నుంచి తీసుకున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో కోడ్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే వచ్చిందండి. మంచి డ్రెస్సు మిస్ అవ్వద్దు. వేస్తే లుక్ అయితే అద్దిరిపోతుందసల. ఓకే. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది నేను 2, 3 టైమ్స్ వీడియో తీశాను. ట్రై చేస్తే అసలు ఎగ్జాక్ట్ కలర్ అయితే రావట్లేదు. పిస్తా గ్రీను, లైట్ పిస్తా గ్రీన్ అండి. సో, అందుకే క్లోజప్‌లో చూపిస్తున్నాను. లోపల సాటిన్ క్లాత్‌ని చూపిస్తున్నాను. ఇదిగో దూరంగా వస్తే అస్సలు దానికి కలర్ ఎగ్జాక్ట్ కలర్ అయితే పడడం లేదు. అండ్ ఇది కూడా నెట్టెడ్ ఫ్రాకు. నెట్ చాలా స్మూత్ క్వాలిటీ అండ్ ఏంటంటే ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. దీనికేంటంటే కెన్ కూడా ఇచ్చాడు. అండ్ బంచ్ చూసారు కదా! ఫ్లవర్ బంచ్ చాలా బావుంది. అంటే డైరెక్ట్‌గా డ్రెస్ చూస్తే లుక్ అయితే చాలా బావుంటుంది. నేను మామూలుగా పిక్చర్ అయితే యాడ్ చేస్తానండి పాపకేసింది. ఎందుకంటే నేను ఎంత షూట్ చేద్దామని వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు. డ్రెస్ క్వాలిటీ గానీ, కలర్ గానీ క్యాప్చర్ అవ్వట్లేదనమాట. సో, ఎగ్జాక్ట్‌గా అయితే పిస్తా గ్రీను, లైట్ గ్రీన్ మాట. ఇదొచ్చేసి చూడండి ఫస్ట్ ఒక లేయర్ నెట్టొస్తే దానికి కింద ఫ్రిల్స్‌లా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2 లేయర్స్ ఆఫ్ నెట్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ టోటల్‌గా 3 లేయర్స్ ఆఫ్ నెట్టొచ్చింది. అందుకే చాలా గుజ్జుగా ఉంటుందండి. కొంచెం ఇప్పుడు ఈ డ్రెస్సులన్నిట్లి కన్నా కొంచెం వెయిట్ కూడా అనిపిచ్చింది నాకిదైతే. అండ్ సాటిన్ ఒకటొచ్చింది. దానికి అటాచ్డ్ కెన్ వచ్చింది. కెన్ను అండ్ కాటన్ లైనింగ్ ఇచ్చేసాడు. సో, టోటల్‌గా ఓవరాల్‌గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. మీరు పిక్చర్‌లో చూసారు కదా! సో, దాన్నైతే ఊహించుకోండి. నాకిక్కడైతే ఎగ్జాక్ట్‌గా రావడం లేదు కలర్ ఎందుకనో నాకు అర్థం కాలేదు. సో, అదన్నమాట. సో, మీరు డ్రెసెస్ తీసుకునేటప్పుడు క్వాలిటీ అలాగే కంఫర్ట్, స్మూత్‌నెస్ మాత్రం కంపల్సరీ చూడండి. చిన్న పిల్లలకి అది మాత్రం మెయిన్ మాట. ఇక్కడితో డ్రెసెస్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇదండి నా డ్రెస్సుల గోల అయితేని. ఇవి మా పాపవి నెటెడ్ ఫ్రాక్స్ కంఫర్టబుల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్‌లో నేను తీసుకున్నటువంటివి మాట. మీకు వీటిలో ఏ డ్రెస్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. సో, ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.